హాయ్ అండి. హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. లోపల కూడా మనకి దారాలు అనేవి బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ముందుగా ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను హ్యాండ్స్కి వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్ పీస్ అన్నది కట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు నెక్కి వేస్తున్నట్టయితే క్రాస్ పీస్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ పీస్ ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు. ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాండ్ పై వైపున పెట్టుకుని చూడండి, ఇలా పై వైపు పెట్టుకోవాలి. మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నది కూడా పైకి ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మిగతాది నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి 12వ నెంబర్ సైజు థ్రెడ్ అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకి నార్మల్ పాదంతో పైపింగ్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు దగ్గరే ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని ఈ ఖర్చు మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టైట్గా పట్టుకొని థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు వచ్చేటట్టు ఇలా ఈ ఖర్చు మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 12వ నెంబర్ సైజు పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. అప్పుడే మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా స్టిచ్ చేశారంటే చాలా ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదు. చూసారా ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ట్రైట్ పీసు హ్యాండ్ పై వైపుని పెట్టేసుకుని నీట్గా పాదమంది ఎడ్జ్లో స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని ఖర్చు అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా లోపలికి టైట్గా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ పీస్కి అలాగే మనం పైపింగ్ వేస్తున్నాం కదా ఆ క్లాత్కి మధ్యలో కుట్టు వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, నార్మల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వేసుకోవచ్చు. లోపల కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు. చూసారా ఎంత నీట్గా సన్నంగా మనకు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.